నరేంద్ర మోదీ గారు ఈరోజు విశాఖకు వచ్చి అక్కడ కొన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు. రైట్, దానికి సంబంధించిన ఒక సభ జరిగింది. దానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు. నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు, మిగతా మంత్రులు అందరూ ఉన్నారు. సరే, మ్యాటర్ ఏంటంటే మొత్తం నిండు సభలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఏం ఆడుతున్నారు అబద్ధాలు? మొత్తం ప్రూఫ్స్తో సహా మీకు చూపిస్తాను. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చారు, అయితే శంకుస్థాపనలు చేస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు అని చెప్పి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గారు జాకీస్ పెట్టి మరి చక్కగా లేపుతున్నారనమాట. ఇట్లా ఎవరని? నరేంద్ర మోదీ గారిని. మాటకి లేస్తే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పని ముఖ్యమంత్రి గారి పేరు కూడా అన్నిసార్లు తలవకుండా ఈ క్రెడిట్ అంతా ఎన్డీఏకి సంబంధించింది అన్నట్టు. ఆఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి మోదీ గారి గురించి మాట్లాడాలి, కాకపోతే ఆ భజన. దాంతోపాటు లోకేష్ గారి గురించి కూడా పెద్దగా ఇచ్చేయకుండా. రైట్, ఎందుకు తగ్గిస్తారని మీరు అందరూ అర్థం చేసుకోవచ్చు ఇండైరెక్ట్గా. రైట్, సరే, ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. శంకుస్థాపనలు, ప్రాజెక్టులు, లక్షల కోట్ల ప్రాజెక్టులు వచ్చేసినాయి. ఆంధ్రప్రదేశ్లో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దీనివల్ల వస్తాయని చెప్పని ఫిడేలు వాయిస్తున్న నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ని ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. రైట్, విత్ ప్రూఫ్స్ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడదాం. రైట్, రానా? ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారు. అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ, అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ, అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు, 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని వచ్చే పెట్టుబడి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు. అబద్ధం, ఇది అబద్ధం. ఎందుకు అబద్ధం అంటున్నాను? ఏం అబద్ధం? 2 లక్షల కోట్ల పెట్టుబడి అబద్ధమా? కాదు. 2 లక్షల కోట్ల పెట్టుబడి అబద్ధం కాదు. ఈ 2 లక్షల కోట్ల పెట్టుబడి ఈ ప్రభుత్వం, అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది అనడం అబద్ధం. నేను అలా చెప్తున్నా, మరి నా మాటలు మీరు ఎలా నమ్మాలి? మరి మీకు కూడా ఆధారాలు కావాలి కదా. ఇప్పుడు నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రాజెక్టు పేర్లు ఒకసారి రీట్రేట్ చేసుకుందాం. ఓకే, సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ, అది దక్షిణ కోస్తా రైల్వే జోన్ కావచ్చు. దక్షిణ కోస్తా రైల్వే జోన్, ఈ రైల్వే జోన్కు సంబంధించి నేను కొంచెం ముందుకు స్కిప్ చేస్తాను. ఎందుకు స్కిప్ చేస్తాను అంటే, దీనికి సంబంధించిన ల్యాండ్స్ని జగన్మోహన్ రెడ్డి గారు అలొకేట్ చేశారు అనేది వైసీపీ వాళ్ళ వాదన. సరే, ప్రతిపక్షాలు ఏదైనా వాదిస్తాయి కాబట్టి నేను దాని మీద పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకంటే నేను ఏదైనా సరే ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. చెప్పన్నా. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ కానీ, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్. రైట్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, ఏంటిది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అలాట్మెంట్ జరిగిన ఒక ఇండస్ట్రియల్ పార్క్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ పార్క్. ఇది ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నానా? కాదు, ఇది నేను చెప్పట్లా. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ 2020 డిసెంబర్, ఇప్పుడు కాదు, 2020 డిసెంబర్న ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం నోడ్ గెట్స్ సెంట్రల్ నాడ్. అన్నగారికి, మరి నా అభిమాన నటుడికి ఇది అర్థమైంది అర్థం కాదు కానీ, కృష్ణపట్నానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తలకాయ ఊపిందంట, అంటే అప్రూవ్ చేసిందని. ద సెంటర్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ హ్యావ్ ఈక్వల్ షేర్ ఇన్ ద 2000 acre ప్రాజెక్ట్. ఈ 2000 acre ప్రాజెక్ట్ ఏంటి? with the center approving the proposal and making budgetary allocation for the development of Krishnapatnam industrial area
in Nellore district under the Chennai-Bangalore Industrial Corridor, CBIC, at an estimated cost of 2,139 crores and 44 lakhs. The state government is hopeful of rapid industrialization of the region in the near future. Alright, ఇది మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు కదా, చనిపోయారు. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ ఆయన. Stating that an industrial estate will be developed at Krishnapatnam with central funds, Industries and Commerce Minister Mekapati Gautam Reddy felt that it will be immensely benefit the state in the future. The center and the state government will have equal share in the 2,000-acre project. ఇది స్పీకింగ్ టు ద TNIE అంటే ఈ ఇండస్ట్రీ మన ఇండియన్ ఎక్స్ప్రెస్కి సంబంధించి గౌతమ్ రెడ్డి ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్తో మాట్లాడిన మాటల ప్రకారం Gautam Reddy said that more than 12,000 acres of land is available at Krishnapatnam under the CBIC. ఓకే, 12,000 ఎకరాల దాకా ఉంటే 2,000 ఎకరాల్లోనే మేము దీన్ని డెవలప్ చేసేయగలము కృష్ణపట్నానికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ని అని చెప్పని ఎప్పుడు 2020 డిసెంబర్లో అయితే నా అభిమానున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే ఆయన పార్టీలో ఉండే జెండా కూలీలు కావచ్చు, ఇప్పుడు మాట్లాడి కొన్ని వాదనలు ఎలా చేస్తారంటే అప్పట్లో అది మరి రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినా సరే ఈ స్టేట్ గవర్నమెంట్ చేయలేదేమో అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. పోలీస్, దిస్ ఈజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ రెండోది దిస్ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అండ్ రెండోది 2020లోనే అంటే ఈ తప్పుడు రాతలు ఇవి అంటారు కదా, అందుకే మనలాంటి వాళ్ళు సాక్షి గురించి ఏమైనా చెప్పినా లేకపోతే వేరే అంటే మనకు ఆపోజిట్గా ఏది మాట్లాడినా సరే వాళ్ళకు ఒకటి పూసేస్తాంగా. అఫ్కోర్స్ మేము ఎవరి వత్తాసు పలక్కపోయినా నిజాలు మాట్లాడాలి కదా, నిజాలు నిర్భయంగా చెప్పాలిగా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్రూవల్ వచ్చిన ఈ ప్రాజెక్టు ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డి తరపున, వైఎస్ఆర్సీపీ తరపున ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా. ఓకే, ఇక రెండోది 2024లో కూటమి ప్రభుత్వం మా అన్నెళ్ళు అందరూ సంకలెక్కి నన్ను గెలిపించండి అని చెప్పి అడిగి ఒక కూటమిని తయారు చేసి వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చి అప్పుడు మళ్ళీ మోదీ సేమ్ ప్రాజెక్టును తీసుకొస్తాడని ముందే 4 సంవత్సరాల ముందు ఊహించేశాడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిపోర్టరు? ఒకవేళ ఇది అబద్ధం అనుకుంటే ఎందుకు ఈ పచ్చి అబద్ధాలు? పవన్ కళ్యాణ్ గారు ఏంటి అబద్ధాలు ఏంటి? అవసరమా? మనం చేసిన పని మనం చేసామని చెప్పుకోవాలి కానీ అసలు ఎవరో శంకుస్థాపన చేసిన రాయికి తీసుకొచ్చి ఎవరో శంకుస్థాపన చేసిన రాయికి వచ్చి మనం ఏదో చేయటం ఏంటి? ఏదో అలాగుంది సామెత, మళ్ళీ ఎందుకు వచ్చింది? సో కృష్ణపట్నం మనం చేయలా. ఇక రెండోది చెప్పండి అన్న, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కానీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అంట. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏనండి బాగా, ఇది కూడా వినాలా. ఇది కూడా ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అని చెప్పని ఫిడేలు వాయించుకుంటూ చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇది మీకు సంబంధించి మీరు తీసుకురాలేదండి, దీన్ని మీరు తీసుకురాలేదు. గవర్నమెంట్ వెబ్సైట్లో ఏంటి, గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్న డేటా ఇది. మినిస్ట్రీ ఆఫ్ పవర్ వెబ్సైట్లో ఓపెన్ చేస్తే ఎవరికైనా కనిపిస్తుంది. ఇది చాలా బేసిక్ థింగ్. ఓకే, ఇది NTPC గ్రీన్ ఎనర్జీ సైన్స్ ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఫర్ సెటింగ్ అప్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. అదేంటిది అసలు అలా ఎలా పవన్ కళ్యాణ్ గారు? ఇది 21 ఫిబ్రవరి 2024లో అప్డేట్ అయ్యి ఉంది. ఓకే, ఇది PIB అంటే మన మినిస్ట్రీ ఆఫ్ పవర్కి సంబంధించి వెబ్సైట్లో అప్డేట్ చేసి ఉంది. ఇది మీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆల్రెడీ అక్కడ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రోడక్ట్ ఫెసిలిటీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి NTPC గ్రీన్ ఎనర్జీ లీజ్ అగ్రిమెంట్ని సైన్ చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమైన అప్పటి వైసీపీతో. పవన్ కళ్యాణ్ గారు దీనికి మీ సమాధానం ఏంటి? ఈ అబద్ధాలు ఏంటి చెప్తా. మళ్ళీ ఇది అంటే కొంచెం డీటెయిల్డ్గా మన చూసే వ్యూవర్స్కి కూడా తెలియాలి కదా ఏం జరుగుతుంది అనేది. డీటెయిల్డ్గా దీంట్లో చక్కగా ఆ మినిస్టర్స్, సెంట్రల్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా ఫోటోలు దిగిన ఇమేజ్ కూడా ఉంటుంది మీకు వెబ్సైట్లో, సెంట్రల్ వెబ్సైట్లో. రైట్, పవర్ సెక్టార్
PSU and India's largest integrated power company NTPC Limited has signed a land lease agreement in order to realize its green energy and green hydrogen objectives, thus also contributing to the government of India's efforts towards energy transition. The agreement signed on వినాలా నా అభిమాన నటుడైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీకు ఈ మాత్రం డేట్లు ఉన్న ఇంగ్లీష్ తెలుసు అని అనుకుంటున్నా. ద అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఆన్ 20th February of 2024. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సైన్ చేసుకున్న అగ్రిమెంట్ బిట్వీన్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ NGEL అండ్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC is for the development of an integrated green hydrogen hub. The hub will come upon 1,200 acres of land near Pudimadaka village of Achutapuram mandal in Visakhapatnam. ఇప్పుడు ఏ విశాఖపట్నంలో అయితే మనం సభ పెట్టి మరి అబద్ధాలని చెప్తున్నామో అదే విశాఖపట్నంలో దాదాపు 1,200 ఎకరాల ల్యాండు లీజుకి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ APIICతో వీళ్ళు NGEL నేషనల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వీళ్ళు నేషనల్ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ చేసుకున్న ఒప్పందం ఇది. ఏంటి సార్ ఈ అబద్ధాలు? ఏంటి అబద్ధాలు? దీంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పచ్చా సార్? చెప్పచ్చా? The land lease deed was exchanged between Chief General Manager NGEL, Central Government Agency, Shri Shivakumar VV, and Vice Chairman and MD APIIC, Shri Praveen Kumar at Secretariat, Government of Andhra Pradesh, Amaravati, in the presence of Chief Secretary, Government of Andhra Pradesh, Shri K.S. Jawahar Reddy, Executive Director NTP, Shri R. Sarangapani, and other senior officials. ఇంత క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసుకున్న శంకుస్థాపనలకు సంబంధించిన పనుల్ని వాళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్టుల్ని మీరు చేశారని చెప్పని డబ్బా కొడుతున్నారేంటి పవన్ కళ్యాణ్ గారు? ఏంటి అన్యాయం? అంటే ఇంతకు ముందులాగా నేను అక్కడ చదివాను, ఇక్కడ చదివాను, అక్కడ పుట్టాను, ఇక్కడ పుట్టాను, నేను అది నేను ఇది అని చెప్పుకుంటూ ఏదో తెలియకుండా మాట్లాడేసిన మాటలన్నీ రికార్డ్ అవునట్టు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకోవాలా, ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో మీరు ఇట్లాంటి అబద్ధాలు చెప్తే దొరికిపోతారు సార్. మీరు దొరికిపోయారు. ఇదిగో ఇక్కడ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఆన్ 4th January 2023లో, ఇది ఒక సంవత్సరం ముందే. ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఆన్ 4th January 2023 విత్ అన్ అవుట్లే ఆఫ్ 14,744 crores. ఇది ఇంకొక విషయం వ్యూవర్స్ కూడా అబ్జర్వ్ చేయాలా. దీంట్లో ఏంటంటే దీంట్లో నాకు తెలిసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటా. ఫైన్. ఎన్టీపీసీ ఇండియాస్ ఈ ఎన్టీపీసీకి సంబంధించి ఏదో రాశారు, ఆ తర్వాత NGELకి సంబంధించి ఏదో రాశారు, ఆ మిషన్కి సంబంధించి ఏదో రాశారు. దీనికి మీ సమాధానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? దీనికి మీ సమాధానం ఏంటి? మీరు చెయ్యని, మీరు మొదలు పెట్టని, మీరు స్టార్ట్ చేయని, మీరు అప్రూవల్స్ తెచ్చుకొని ఆల్రెడీ పాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన అప్రూవల్స్ని, ఒప్పందాలని, అగ్రిమెంట్లకు సంబంధించిన విషయాలన్నీ పక్కన పెట్టి ఇవన్నీ మేమే చేశామని అబద్ధాలు చెప్పుకోవటానికి మీకు సిగ్గుందా అని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. దీనికి మీ సమాధానం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? నెక్స్ట్ ఆనందం నెక్స్ట్ ఈ రెండు అయిపోయినాయిగా. అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కావచ్చు. ఇది కూడా మనకోటనేనా? అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ వ్యూవర్స్కి చెప్తున్నా, ఇది కూడా అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కూడా పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్తున్నట్టు వాళ్ళు తెచ్చింది కాదు, ఈ కూటమి ప్రభుత్వం తెచ్చింది కాదు. పవన్ కళ్యాణ్ గారు అబద్ధం చెప్తున్నారు, మళ్ళీ దొరికిపోయారు. దీనికి కూడా డాక్యుమెంటెడ్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో దొరికిన డాక్యుమెంట్ ఇది. దీని ప్రకారంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తాను చూడు. ఇది బల్క్ డ్రగ్ పార్క్ నక్కలపల్లి, అనకాపల్లి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. బ్యాక్గ్రౌండ్:
ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద త్రీ స్టేట్స్. ఇదే వ్యూవర్స్ కింద చెప్దాం అనుకున్నా. అంటే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం మొత్తంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద థర్డ్ స్టేట్. అంటే మొత్తం మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఎక్కడా కూడా పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈ సోకాల్డ్ బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ తెచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం. Again, Andhra Pradesh is one of the 3 states selected by Department of Pharmaceuticals, Ministry of Chemicals and Fertilizers, Government of India. Central government select చేసుకుంది ఆంధ్రప్రదేశ్ని under the promotion of bulk drug parks scheme to establish bulk drug park in Andhra Pradesh along with Gujarat and Himachal Pradesh. APBDIC అంటే Andhra Pradesh Bulk Drug Infrastructure Corporation Limited is incorporated on 2020 September 12 as a 100% subsidiary of Andhra Pradesh Industrial Infrastructure ఇందాక చెప్పిన APIIC Corporation Limited to act as State Implementing Agency SIA for the proposed bulk drug park in Andhra Pradesh under the central government scheme Promotion of Bulk Drug Parks. ప్రమోషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్స్ అనే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి APIIC ఆధ్వర్యంలో ఒక కొత్త ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేసి APBDICని దాని ఆధ్వర్యంలో ఒక పెద్ద పార్క్ని, ఇది చూడండి, దీనికి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో MS నెంబర్ 80 ఆఫ్ INC డిపార్ట్మెంట్ డేటెడ్ 22 సెప్టెంబర్ ఆఫ్ 2023. ఇది 2025, 22 సెప్టెంబర్ 2023న హ్యాస్ అకార్డెడ్ అప్రూవల్ ఫర్ రిలోకేటింగ్ ద బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ కాకినాడ టు నక్కలపల్లి. కాకినాడ నుంచి నక్కలపల్లి అంటే అనకాపల్లి జిల్లాలోకి, where over 3,000 acres of land is readily available with APIIC since issues pertaining to the land lease agreement with the landowner of Kakinada site remain unresolved. అంటే కాకినాడలో ఒక ల్యాండ్ ఓనరు నేను ఇది ఇవ్వను అని చెప్పని ఏదో అన్నందుకు దాన్ని కాకినాడ నుంచి అవైలబుల్గా ఉన్న 3,000 ఎకరాల ల్యాండ్ APIIC ఆధ్వర్యంలో ప్రభుత్వ ల్యాండ్ ఏదైతే ఉందో నక్కలపల్లిలో, అక్కడికి అనకాపల్లి జిల్లాలోకి నక్కలపల్లికి దీన్ని మూవ్ చేయడం జరుగుతుందని చెప్పని ఇన్ఫర్మేషన్ ఇది గవర్నమెంట్ పోర్టల్లో ఉంది. రైట్, ఇది 2. దీనికి సంబంధించి మొత్తం ప్యాకేజ్ 1లో ఏం రావాలి, ప్యాకేజ్ 2లో ఏం రావాలి, ప్యాకేజ్ 3లో ఏం రావాలి, మొత్తం టెన్యూర్ అంతా, దీనికి సంబంధించిన జీవోస్ వ్యాలిడిటీ ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్కి సంబంధించి చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఫర్ ద వర్క్ సెట్టింగ్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్ నక్కలపల్లి ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 1,876 crores and 66 lakhs with a GO number 2 of INC Infra Department dated 2/1 of 2024. ఇది రైట్. ఒకవేళ ఈ డేటా కూడా తప్పని మీరు అనుకుంటే ఇంకా సాలిడ్గా మన పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ, ఇది బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి ఉన్న ఒక ప్రాజెక్ట్ కదా. సో అసలు దీని పనులు ఏమైనాయి, దీని శాంక్షన్స్ ఏమైనాయి అని చెప్పని 2024 కూడా ఇంకా ఏమీ మొదలు పెట్టకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు మిథున్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అండ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళు కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ మినిస్టర్ని క్వశ్చన్ వేశారు. లోక్సభ అన్స్టార్ట్ క్వశ్చన్ నెంబర్ 1124 టు బి ఆన్సర్డ్ ఆన్ ద 8th December అని చెప్పింది. మినిస్టర్ ఏమడిగారంటే, విల్ ద మినిస్టర్ ఆఫ్ కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ బీ ప్లీజ్ టు స్టేట్, అంటే చెప్పగలరా ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫిజికల్ ప్రోగ్రెస్ ఆఫ్ ద బల్క్ డ్రగ్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది 8 డిసెంబర్ 2023న అడిగిన ప్రశ్న. దీంట్లో ఫిజికల్ ప్రోగ్రెస్ ఏంటి బల్క్ డ్రగ్ పార్క్కి సంబంధించి, అండ్ ద అమౌంట్స్ ఆఫ్ ఫండ్స్ శాంక్షన్, ఎంత అమౌంట్ శాంక్షన్ చేశారు, ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్డ్ అండ్ టైమ్ లైన్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ టు బీ గివెన్ బై ద గవర్నమెంట్ ఫర్ ద పార్క్. ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ ఫిక్స్ చేశారు, ఇంకా ఇవ్వాల్సింది ఎంత, ఒకవేళ ఇస్తే ద అమౌంట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ రిలీజ్డ్ అండ్ యూటిలైజ్డ్ ఫర్ ద పార్క్ టిల్ డేట్. ఈ రోజు వరకు అంటే డిసెంబర్ 2023 వరకు ఎంత ఫండ్స్ యూటిలైజ్ చేశారని చెప్పని ఎంపీలు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీలు అప్పుడు అడిగితే దానికి సమాధానంగా మొదటి ప్రశ్నకి, ఇనిషియల్లీ ద ప్రపోజల్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొవైడింగ్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ కేపీపురం ఆఫ్ కోదాడ, అదే కాకినాడ డిస్ట్రిక్ట్స్లో ఉన్నది, వాజ్ రిసీవ్డ్ విచ్ వాజ్ కన్సిడర్డ్ అప్రూవ్డ్ బై ద స్కీమ్ స్టీరింగ్ కమిటీ ఇన్ ఇట్స్ మీటింగ్ డేటెడ్ 3/11/22. ఓకే, అప్రూవల్ కూడా వచ్చింది. ఇన్ ద మీన్ టైమ్
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్వెస్టెడ్ టు చేంజ్ ద లొకేషన్ ఆఫ్ బల్క్ డ్రగ్ పార్క్ ఫ్రమ్ కాకినాడ టు నక్కలపల్లి. అంటే ఇందాక చెప్పాను కదా. సో కానీ మధ్యలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇష్యూ వల్ల మళ్ళీ మారుద్దాం అనుకున్నారు. సో ద రిక్వెస్ట్ వాజ్ కన్సిడర్డ్ అండ్ అప్రూవ్డ్ బై ద ఎస్ఎస్సి. అది కేంద్ర ప్రభుత్వం కూడా అప్రూవ్ చేసింది. మీటింగ్ డేటెడ్ October 2023 of 30. ఓకే. అండ్ రెండో ప్రశ్నకు సమాధానం ఎంత ఇష్యూ చేశారనే దానికి ద టోటల్ ఫైనాన్షియల్ అవుట్లే ఆఫ్ ద స్కీమ్ ఇస్ 3,000 crores. 2020-21 నుంచి 24-25 దాకా 3,000 కోట్లనే ఇవ్వాలి. దాంట్లో ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈ సబ్జెక్ట్ టు అ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 1,000 crores. అంటే సెంట్రల్ గవర్నమెంట్ 1,000 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మిగతా 2,000 కోట్లు పెట్టుకొని ఈ బల్క్ డ్రగ్ పార్క్ని డెవలప్ చేసేటట్టు 70% ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ సిఐఎఫ్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి, వీటికి హిమాచల్ ప్రదేశ్ ఉంది కదా ఇందాక చెప్పినట్టు, వాళ్ళకి మాత్రం కొంచెం 70% ఇస్తారు, విచ్ ఎవర్ ఇస్ లెస్. ఫర్దర్ యాజ్ పర్ పారా 17.2 ఆఫ్ స్కీమ్ గైడ్లైన్స్ ఇట్లా మొత్తం ఎంత ఇచ్చారు అంటే 225 crores టు బి రిలీజ్డ్ అండర్ ద స్కీమ్ అవుట్ ఆఫ్ విచ్ అన్ అమౌంట్ ఆఫ్ 225 crores ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ యాజ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాజ్ రిలీజ్డ్ ఆన్ 13/3 of 2023. మార్చ్ 2023లో రిలీజ్ చేశారంట. అండ్ దెన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ హ్యాస్ రిలీజ్డ్ 225 crores యాజ్ ద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. ఆల్రెడీ రిలీజ్ చేసిన ఫండ్స్కి, ఆల్రెడీ ప్రభుత్వ ఖజానాలో ఉన్న ఫండ్స్కి, ఆల్రెడీ అప్రూవల్స్ వచ్చేసిన ప్రాజెక్టుని ఇవి మావే అని చెప్పుకోవడానికి మీకు కనీసం మీకు సిగ్గు అనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు అని ప్రజలు మిమ్మల్ని అడగొచ్చు ఇలాంటివన్నీ బయటకు వచ్చినప్పుడు. సో దయచేసి మీరు ఏమన్నా చెప్పేటప్పుడు, ఏమన్నా మాటలు చెప్పేటప్పుడు మీరు దయచేసి ఇలాంటివి మీరు చూసుకోవాలా. సరే, కంటిన్యూ చేద్దాం. ఇంకేమంటున్నారు? 6 కొత్త రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిని వచ్చే పెట్టుబడి దాదాపు 2,10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఏది వాళ్ళు తెచ్చినాయిగా ఇవన్నీ? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చినాయిగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తారు చూడండి. చెప్పండి సార్. 7.5 లక్షల మందికి ఉపాధి తెప్పించారన్నమాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అంతేనా? ఓకే, కమాన్ స్టార్ట్. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగం అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో మీరు నిలబడ్డారు. అందుకే ఈ రోజున ఈ 2 లక్షల పైచిలుకు పెట్టుబడితో 7.5 లక్షల ఉపాధి అవకాశాలు లభించి మనందరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. చేతులెత్తి నమస్కరించాల్సింది మీరు కాదండి, చేతులెత్తి నమస్కరించాల్సింది ప్రజలు. అబ్బాబ్బా ఎంత మంచి మోసం. ఆల్రెడీ శంకుస్థాపన చేసేసిన ప్రాజెక్టులను మళ్ళీ శంకుస్థాపన చేయడానికి రావటం ఏంటో ఆ పెద్ద మనిషి. దాన్ని మళ్ళీ మీరు ఫిడేలు వాయించుకుంటే అంతమంది, అన్ని లక్షల మంది ప్రజల మధ్యలో మీరు ఇవన్నీ చెప్పటం ఏంటో. చేతులెత్తి నమస్కరించాల్సింది వాళ్ళు కాదు, సరే మీరు కాదు, ప్రజలు. మీలాంటి వాళ్ళ మాటలను నమ్ముతున్నారు చూసారా. ఇంత క్లియర్గా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఇవి కాకుండా హైవేల నిర్మాణం, విస్తరణ, అలాగే అమరావతి రాజధానికి పెట్టుబడులు, పోలవరంకి నిధులు, 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు గాని, జల్ జీవన్ మిషన్ కోసం ప్రతి ఇంటికి నీరు, రక్షిత మంచినీరు రావాలి, ఆయన ఆకాంక్ష, ఆయన ఆశయం. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో చేస్తున్న పనులే. ఈ జల్ జీవన్ మిషన్ ఇవన్నీ ప్రతి రాష్ట్రానికి ఇస్తున్న పనులే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం ఏదో మనకి కొత్తగా ఆంధ్రప్రదేశ్కి ఇట్లా కుమ్మరేస్తున్నట్టు మీరేమంత బిల్డప్గా మాట్లాడొద్దు అని ప్రజలు అనుకుంటున్నారు. అంటే మీరు అంత ఉద్ఘాటించి మీరు అసలు లేపి జాకీలు ఇక్కడ లేపితే అంత పైకి లెగుస్తున్నట్టు మీరు అట్లా లేపక్కర్లా. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం కొత్తగా మన రాష్ట్రానికి వీట్లా. కేంద్ర ప్రభుత్వం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఇచ్చిన హామీలనే ఇప్పుడు దాకా నెరవేర్చలా. అది ముందేళ్ళకని తరహా ప్యాకేజ్ కావచ్చు, రాయలసీమ జిల్లాలకి రాయలసీమలో వెనకబడిన జిల్లాలకి చెప్పిన ఈ ముందేళ్ళకని తరహా ప్యాకేజ్ కావచ్చు, ఫైనాన్షియల్ డెఫిసిట్ కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి. కొత్తగా ఇచ్చేదేంటి? పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, అది వాళ్ళు ఇవ్వాలా? వాళ్ళు ఇవ్వకుండా ఎవడేస్తాడు? అది వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. అది కొత్తగా ఏదో చేస్తున్నట్టు పోలవరం ప్రాజెక్టు కాబట్టి కొత్తగా ఏమైనా చేస్తున్నారు. రైల్వే జోన్ ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉంది. 2014 నుంచి 2024 దాకా, ఇప్పటిదాకా 10 సంవత్సరాలు నరేంద్ర మోదీ ఎందుకు లేదని అడగాల. ఈ 10 సంవత్సరాలు గుడ్డిగాడికి పళ్ళుతో అవుతున్నాడా నరేంద్ర మోదీ? ఇప్పుడు దాకా ఎందుకు ఇలా? 2014 నుంచి 24 దాకా ఎందుకు ఇలా? ఇప్పుడు ఇంకానే అమరావతికి నిధులా?
14 నుంచి 19 దాకా అమరావతికి ఎంత ఇచ్చిందో తెలుసా కేంద్ర ప్రభుత్వం మీకు? 2000 కోట్లు. అబ్బా 2000 కోట్లు అనుకుంటారు ఇప్పుడు కూలీసు. 2000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని 14 నుంచి 19 దాకా. ఒరే కూలీస్, అహ్మదాబాద్లో ఒక కన్వెన్షన్ సెంటర్కి 25,000 కోట్లు ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కట్టుకోవటానికి 2000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అంటే భిక్షం వేశారు కేంద్ర ప్రభుత్వం. భిక్షం 2500 కోట్లు, 2000 కోట్లు. 10 సంవత్సరాలుగా ఎంత ఫండ్స్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి? మన బతుకులకు సిగ్గుండాలి ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవడానికి రాజకీయ నాయకులుగా అని ప్రజలు ఉంటారు. కాబట్టి మీరు దయచేసి ఇవన్నీ బయట మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలా. ఇంకేమంటున్నారు చూద్దాం, ఉండండి. మనకు గంట కాదు 24 గంటలు రావాలని పడ్డ తపన ప్రధానమంత్రి గారిది. కొట్టండి డప్పు. వీటన్నిటికీ చేయగలుగుతున్నాం, ముందు ప్రారంభించామంటే మీరు మా మీద పెట్టిన భరోసా, మా మీద పెట్టిన నమ్మకం, గౌరవ ప్రధానమంత్రి గారి మీద మీరు చూపించిన నమ్మకం, ఈ రోజున అది 2 లక్షల పైచలకు పెట్టుబడులుగా ఇక్కడికి వచ్చింది. వాళ్ళవన్నీ మనం లాగేద్దాం. వాళ్ళు చేసి పాత ప్రభుత్వం చేసిన లాగేయండి, మనం కోటాలు వేసుకుందాం. ఎక్కడో మన మారుమూల గ్రామాల్లో 70 సంవత్సరాల పాలనలో వద్దు, ఈ డబ్బా రేకులు సుబ్బారాయుడు మాటలు వద్దు. దొరికిపోయారు సార్, యువర్ కాట్. పవన్ కళ్యాణ్ గారు మీరు శంకుస్థాపన చేయని ప్రాజెక్టులని ఆల్రెడీ పాత ప్రభుత్వం అప్రూవల్స్ తెచ్చేసుకొని ఫండ్స్ కూడా రిలీజ్ అయిపోయి ఆంధ్రప్రదేశ్ ఖజానాలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మీరు శంకుస్థాపనలు చేస్తున్నారని ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? దీనికి మీ సమాధానం ఏంటి?